హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వన్ప్లస్ 12R మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. వన్ప్లస్ 12R 12 ఐఫోన్ కొన్ని పెద్ద మోడల్స్ యూత్కి చాలా ఒక డ్రీమ్ మొబైల్స్ అన్నమాట. ఓకే, ముందుగా అయితే ఈ మొబైల్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దీనికైతే బ్రాండ్ స్టిక్కర్ అయితే ఏమి ఉండదు, ఒక ర్యాపర్ ఉంటుంది, దాన్ని లాగేస్తే వచ్చేస్తుంది. తర్వాత డైరెక్ట్గా మొబైల్ని అన్బాక్స్ చేయడమే. మొబైల్ అన్బాక్స్ చేయగానే మనకు నెవర్ సెటిల్ అనే ఒక చిన్న బాక్స్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో మొబైల్కి సంబంధించిన కంటెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి యాజువల్గా సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వన్ప్లస్కి సంబంధించింది ఒక కార్డు ఒకటి. దీంతో పాటుగా మనకు బ్యాక్ కేస్ వచ్చేసి ప్లేన్ది కాకుండా ఈసారి మనకు దాని మొబైల్ కలర్ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మొబైల్ని అయితే బయటికి తీసేద్దాం. మొబైల్ని రేపర్ నుంచి బయటికి తీయగానే లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ అయితే దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం. ఎంతైనా వన్ప్లస్ హ్యాండ్లింగ్ అనేది చాలా ప్రీమియంగా, చాలా యూనిక్గా ఉంటుందండి. వావ్, దీనికైతే మనకు పై సైడ్ వచ్చేసి నాయిస్ కన్సిషన్ మైక్తో పాటుగా దీనికి మన ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో వాల్యూమ్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. మనకు బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్ అండ్ ఛార్జింగ్ పోర్ట్, దాంతోపాటుగా మైక్రోఫోన్, సిమ్ టూల్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకందరికి ఇష్టమైన బెస్ట్ ఫీచర్ వచ్చేసి స్లైడర్ బటన్. వన్ప్లస్లో ఇది చాలా బాగుంటుందండి. స్లైడర్ బటన్ అయితే మనం దీన్ని ఒక్క మూవ్తో సైలెంట్ అండ్ వైబ్రేషన్ మోడ్లోకి సెట్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్లో. ఓకే, దీన్ని అయితే క్విక్ స్టార్ట్ చేస్తాం ఉందాం ఒక సైడు. దాంతోపాటుగా మనం ఇప్పుడు దీని యొక్క ఫ్యూచర్లో ఒకసారి చూసేద్దాం. ముందుగా వచ్చేసి దీని డిస్ప్లేని చూద్దాం. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 1.5K LTPO 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుందండి. అసలు క్లారిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. దీనికి వచ్చేసి 10-bit డిస్ప్లే అండి. ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి వచ్చేసి డాల్బీ విజన్ కూడా సపోర్టింగ్ ఉందండి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొడక్షన్తో వస్తుందండి. చాలా అంటే చాలా టఫెస్ట్గా ఉంటుందండి ఇదైతే డిస్ప్లే మన గ్లాస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి దీనికి మెయిన్ ఫీచర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వస్తుందండి. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండి. చాలా పవర్ ఎఫిషియెంట్గా ఉంటుందండి. ఇది ఒక టాప్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అండి. మనం వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు స్టోరేజ్ వచ్చేసి అండ్ ర్యామ్స్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి 8GB ర్యామ్, ఒకటి 16GB ర్యామ్ అండి. ఇవి LPDDR5X మీద రన్ అవుతాయి. నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసి 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్ అండి. ఇవి వచ్చేసి మనకు 128GB స్టోరేజ్ వచ్చేసి UFS 3.1 మీద రన్ అవుతుంది. 256GB స్టోరేజ్ వచ్చేసి UFS 4.0 మీద రన్ అవుతుందండి. ఇది కొంచెం గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ అయితే ఇది సోనీ లెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనికి వచ్చేసి IMX 890 సెన్సార్ ఇచ్చారు. దీనికి OIS స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి ఇది కూడా సోనీ లెన్స్ అండి. ఇది వచ్చేసి IMX 355 సెన్సార్ ఇచ్చారు. మూడో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, ఇది మైక్రో లెన్స్ అండి. ఫ్రంట్ వచ్చేసి యూజువల్గా మనకి ఎప్పుడు ఇచ్చే కెమెరానే వన్ప్లస్లో 16 మెగాపిక్సెల్ కెమెరానే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఈసారి బ్యాటరీలో వచ్చేసి బిగ్ ఇంప్రూవ్మెంట్ చేశారండి. బ్యాటరీ వచ్చేసి మనకు 5500 mAh బ్యాటరీ వస్తుందండి. దీంతో పాటుగా మనకి 100 watts సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ జరిగిందండి. ఇదైతే చాలా చాలా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి కేవలం 28 మినిట్స్లోనే 0 to 100% ఫుల్ ఛార్జ్ చేస్తుందండి. ఇది మనం డే టు డే లైఫ్ యూజేజ్లో మనం ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రేపు
మార్నింగే పెట్టుకోవచ్చు అండి. కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసే వాళ్ళైతే ఈవినింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ అయితే బిగ్ ఇంప్రూవ్మెంట్ అండి. మనకి దీంట్లో వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారండి. ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ లేదా ఒక గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మనకైతే ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వల్ల ఎటు నుంచి వచ్చే అటు నుంచి వచ్చే సౌండ్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండానే మనం దీన్ని ఈజీగా ఎంజాయ్ చేయగలమండి. ఇదైతే నాకైతే చాలా ఇష్టమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ మొబైల్కి మనకు 360 డిగ్రీస్ యాంటీనా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఆక్సిజన్ OS ఆండ్రాయిడ్ OS 14 మీద వస్తుందండి. దీనికి వచ్చేసి 3 ఇయర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయండి. 4 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.